సార్ నా పేరు ఆదిగం సార్ ఆదిగం సార్ అదే ఆంధ్రప్రదేశ్ సార్. నేను 1 year బ్యాక్ ఎంపీలో పోస్ట్ చేసి ఇక్కడికి వచ్చాను సార్, తెలియకుండా కాంబోడియా దేశం. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇది స్కామింగ్ వర్క్ సార్. నేను ఇప్పుడు వెళ్ళిపోతానంటే వీళ్ళు అమౌంట్ పే చేసి వెళ్ళమని చెప్తున్నారు సార్. $5,000 కట్టమని చెప్తున్నారు సార్. అమౌంట్ కట్టాలంటే నా వాళ్ళకి సార్ ఫుడ్ కూడా పెట్టట్లేదు సార్. చాలా ఇబ్బందిగా ఉంది సార్. దయచేసి రక్షించాను సార్. ప్లీజ్ ప్లీజ్ సార్, వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా యూజ్ చేసి పెడతాను సార్. వాచుకుంది సార్. నా పేరు వినయ్. నేను ఇక్కడికి ఫేస్బుక్ ద్వారా వచ్చాను. నాకు ఇక్కడ 2 రోజులు బట్టి తిండి లేకుండా నన్ను చాలా చిత్రహింసలు పెట్టారు. పాస్పోర్ట్లు ఇవ్వకుండా పాస్పోర్ట్లు ఉంచేసి నిన్నటి నుండి ఫుడ్ అది పెట్టకుండా కొట్టేసి ఇప్పుడు బయటికి గెంటేశారు సార్. ఇక్కడ బయట ఉన్నాం సార్, వేరే వాళ్ళ ద్వారా నెట్ కనెక్ట్ చేసుకొని మీకు అప్డేట్ ఇస్తున్నాం సార్. దయచేసి కొంచెం గమ్ముంటే అట్టించండి సార్, ప్లీజ్ సార్. తీసుకెళ్ళండి సార్, ప్లీజ్ సార్. ఈ 1 year బ్యాక్ ఫేస్బుక్ లో ఫేక్ నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. ఆ నోటిఫికేషన్ నేను చూసి అది రియల్ అనుకుని కాంబోడియా దేశానికి వెళ్ళాను జాబ్ కనేసి. వాళ్ళే ఫ్లైట్ టికెట్లు వేస్తారు, వాళ్ళే వీసా అనేది పంపిస్తారు. అక్కడ జరిగేదంతా స్కామింగ్ వర్క్స్. కాంబోడియా దేశం అనేది స్కామింగ్ వర్క్స్ మొత్తం అనేది. దయచేసి ఎవరైనా సరే ఆ కంట్రీకి వెళ్దాం అనుకున్నా దయచేసి ఎవరు వెళ్ళవద్దు. ఎవరు చెప్పిన మాటలు మీరు వినవద్దు. ఆ దేశానికి అయితే ఒక్కసారి మీరు వెళ్ళారంటే ప్రాణాలతో వస్తారన్న నమ్మకాలు కూడా ఉండవు. ఆ దేశంలో నీ బాడీలోను పార్ట్స్ అంటే కిడ్నీ కానీ కళ్ళు కానీ ఏదైతే ఉపయోగపడుతుందో ఆ పార్ట్ ని కోసి కట్ చేసి అమ్మేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని వీలైతే నీ డెడ్ బాడీని ఇండియా పంపించడానికి ట్రై చేస్తారు, లేకపోతే అది కూడా ఉండదు. దయచేసి ఆ కంట్రీకి అయితే ఎవరు వెళ్ళవద్దు. అతను కానిస్టేబుల్ చెప్పారు, భీమిలి కానిస్టేబుల్ వెంకట్రావు గారికి. అతను వచ్చేమో సత్య గారికి చెప్పారు. సత్య గారు తీసుకుని వెళ్ళేమో మన వైజాగ్ భరత్ ఎంపీ గారికి చెప్పారు. భరత్ గారేమో ఇంత తేలిగ్గా అవ్వదు అనేసి భరత్ గారు నారా లోకేష్ గారికి ఫార్వర్డ్ చేశారు మొత్తం అంతా. నారా లోకేష్ గారు వాళ్ళ టీం ద్వారా ఎంతో రెస్క్యూ చేసి మేము కాంటాక్ట్ లో ఉన్నాం కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఇదంతా చేశాం కాబట్టి ప్రాణాలతో తిరిగి వచ్చాం. హార్ట్ఫుల్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం ఎంపీ భరత్ గారికి, నారా లోకేష్ టీం కి, ప్రతి ఒక్కరికి మా జీవితకాలం అంతా రుణపడి ఉంటాం. నా పేరు భోగి వినయ్. నా ప్రాణాలను రక్షించిన కూటమి ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరియు నారా లోకేష్ గారికి మరియు విశాఖపట్నం చెందిన ఎంపీ భరత్ గారికి నా ప్రాణాలను కాపాడినందుకు మిమ్మల్ని నా జీవితాంతం రుణపడి ఉంటానని నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. Right, boys? Take care.